హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ. సో ఈ రోజు టాపిక్ లో మనం ఎనాలజీ అనే టాపిక్ అయితే చెప్పుకోవడం అయితే జరుగుతుంది. సో మీకు అందరికి తెలిసిందే, నవోదయకి ప్రిపేర్ అయ్యే పిల్లలకి ఎనాలజీ అనేది చాలా బాగా తెలుసు. డయాగ్రామ్స్ అనేవి వస్తాయి, సో వాళ్ళైతే చేయడం అయితే జరుగుతుంది. బట్ మనకి ఏంటంటే, ఏదైతే సైనిక్ స్కూల్ ఆర్ఎంఎస్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి, ఇందులో కూడా మనకి ఎనాలజీ అనే టాపిక్ ఉంటుందన్నమాట. ఇంటెలిజెన్స్ అనే పార్ట్ లో మనకి సో ఎనాలజీ అనే టాపిక్ ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే డయాగ్రామ్స్ అనేవి రావమ్మా, సో మనకి వేరే విధంగా అయితే ఉంటాయి అనమాట. సో క్లియర్గా ఈ లెసన్లో మనం అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేసుకున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, నా పేరు భాగ్యరాజు. గత 10 yearsగా నేను నవోదయ సైనిక్ స్కూల్ ఆర్ఎంఎస్కి సంబంధించి ట్రైనర్గా వర్క్ చేస్తున్నానమ్మా. మన ఇన్స్టిట్యూట్ నుంచి చాలా మంది విద్యార్థులు అయితే సెలెక్ట్ అవ్వడం అయితే జరిగింది. అట్ ద సేమ్ టైం ఈ ఇయర్ మనం చూసుకున్నట్లయితే, ఏదైతే సైనిక్ స్కూల్కి సంబంధించి ఎగ్జామినేషన్ కానీ ఆర్ఎంఎస్ అండ్ నవోదయకి సంబంధించి ఎగ్జామినేషన్స్ మనకి జనవరిలో జరుగుతాయి. అరౌండ్ ఇప్పుడు నుంచి చూసుకున్నట్లయితే ఇంకొక 3 months అయితే మనకి టైం అయితే ఉండటం జరిగింది. ఈ 3 monthsలో మనకి ఏంటంటే సో ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఈ 3 monthsకి తగ్గట్టుగా మనం ఏంటంటే షార్ట్ టర్మ్ బ్యాచ్ అనేది మళ్ళీ ఇంకోటి స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో మీలో ఎవరైనా సరే నవోదయకి సంబంధించి మాత్రమే ప్రిపేర్ అవుతున్నట్లయితే వీళ్ళకి ఒక బ్యాచ్ అయితే ఉంటుందన్నమాట. అలా కాకుండా నవోదయ, ఆర్ఎంఎస్ అలాగే సైనిక్ స్కూల్కి సంబంధించిన పిల్లలు ఎవరైతే మనకి ప్రిపేర్ అవుతుంటారో వాళ్ళకి వేరేగా ఒక బ్యాచ్ అయితే మనం కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో మీరు మొత్తం ప్రిపేర్ అయినట్లయితే సో ఈ బ్యాచ్లో జాయిన్ అయితే సరిపోతుంది. సో వీటి ప్రైజెస్ కూడా చాలా తక్కువ ఉంటాయండి. సో అందరూ కూడా అఫోర్డ్ చేయగలుగుతారు. సో కేవలం 2000 రూపీస్కే మనకి నవోదయకి సంబంధించి సో ప్రిపేర్ అవుతున్న పిల్లలకి సో కోర్స్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే మనకి సైనిక్ స్కూల్, ఆర్ఎంఎస్ అలాగే నవోదయకి సంబంధించి ఎవరైతే ప్రిపేర్ అవుతుంటారో పిల్లలు వాళ్ళకి కేవలం 2500 రూపాయలకి సో కోర్స్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఒక 500 రూపీస్ అడిషనల్గా పడుతుంది అనమాట. ఓకేనా? సో ఈ బ్యాచ్లో మీరు జాయిన్ అయ్యేట్లయితే సో ఖచ్చితంగా సో క్లియర్గా కంప్లీట్ సిలబస్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఎగ్జామ్స్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. అట్ ద సేమ్ టైం మీకు డిజిటల్ క్లాసెస్ అనేవి ఉంటాయి. సో ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి, మెటీరియల్స్ ప్రొవైడ్ చేస్తాం. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే డౌట్ సెషన్స్ కూడా మేము కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా? సో టోటల్ మీకు ఈ సిలబస్లో ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సో ఎవరు కూడా ఇవ్వలేనంత ప్రైస్లో మీకు మేము ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో తప్పకుండా మీరు సో ఆ ఆన్లైన్ క్లాసెస్కి అటెండ్ అవ్వాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో ఇస్తున్న ఏదైతే లింక్ ఉంటుందో అక్కడ నుంచి మీరు సో యాప్ని డౌన్లోడ్ చేసుకొని, మన అన్నపూర్ణ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు అక్కడ నుంచి క్లాసెస్కి అయితే అటెండ్ అవ్వచ్చు. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎనాలజీ క్లాస్లోకి వచ్చినట్లయితే సో సైనిక్ స్కూల్ అండ్ ఆర్ఎంఎస్ దగ్గరికి వచ్చేటప్పటికి సో ఎనాలజీ టాపిక్ అనేది వేరేగా ఉంటుంది నవోదయతో పోల్చుకున్నట్లయితే. నవోదయలో మనకి ఏంటంటే డయాగ్రామ్స్ అనేవి రావడం అయితే జరుగుతుంది అనమాట. సో డయాగ్రామ్స్ని బేస్ చేసుకుని మనం అనలైజ్ చేసుకోవడం అయితే జరుగుతుంది. కాకపోతే ఇక్కడ మనకి ఏదైతే సైనిక్ స్కూల్కి సంబంధించి ఒకసారి బోర్డు మీద మీకు చూపిస్తాను చూడండి అమ్మా. సో ఇక్కడ మనకి ఏంటంటే సో 3 types ఎనాలజీస్ అనేవి మనకి రావడం జరుగుతుంది. సో ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే వర్డ్ ఎనాలజీ అనేది ఒకటి ఉంటుంది. అలాగే మనం సెకండ్ వన్ మనం చూసుకున్నట్లయితే నెంబర్ ఎనాలజీ ఉంటుంది. అలాగే థర్డ్ వన్ మనం చూసుకున్నట్లయితే ఆల్ఫాబెట్ ఎనాలజీ అని చెప్పేసి ఉంటుంది అనమాట. సో వీటి గురించి మనం ఏంటంటే సో 1 by 1 ఒక్కొక్కటి కూడా క్లియర్గా అయితే మనం నేర్చుకున్నాం. ఓకే? సో ఒకసారి సో ఒకసారి ఈ వర్డ్ ఎనాలజీ అనేది ఏంటి, సో ఏ విధంగా ఉంటుందో ఒకసారి క్లియర్గా మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే నెంబర్ ఎనాలజీకి సంబంధించి ఎటువంటి బిట్స్ వస్తాయో సో కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి మీకు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే మీకు ఆల్ఫాబెట్ ఎనాలజీ అనేది ఏ విధంగా ఉంటుందో వాటికి సంబంధించి కూడా మరికొన్ని ఎగ్జాంపుల్స్ అయితే మీకు నేను ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఐడియా అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఫర్దర్ క్లాస్లో మనం ఏంటంటే మరిన్ని ఎగ్జాంపుల్స్ అయితే మనం దీనికి సంబంధించి ఎనాలజీకి సంబంధించి ఒక 100 బిట్స్ అయితే మనం ఎక్స్ప్లెయిన్ అయితే చేసుకుందాం. సో ప్రస్తుతానికి మనకి సో ఎగ్జామినేషన్ దగ్గరగా ఉంది కాబట్టి సో వీలైనంత వరకు వీలైనన్ని ఎక్కువ అయితే మనం నేర్చుకుందాం. సో కంప్లీట్ సిలబస్ అయితే మనకి క్లోజ్ అయిపోతుందమ్మా. ఒకసారి క్లాస్ అనేది చూడండి. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్డ్ ఎనాలజీ. సో వర్డ్ ఎనాలజీ అనేది ఏంటంటే మనకి కొన్ని లెటర్స్ అనేవి రావటం అయితే జరుగుతుంది అనమాట. సో దానికి సిమిలర్గా ఉండే లెటర్ అనేది మనకి రావటం అయితే జరుగుతుంది. ఒకసారి జాగ్రత్తగా చూడండి ఇక్కడ. సో ఇండియా రూపీ అనేది ఉంది. సో యూఎస్ఏ అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ మార్క్ అనేది వచ్చింది అనమాట. ఒకసారి జాగ్రత్తగా ఎగ్జాంపుల్ 1 మనం చూసినట్లయితే వాట్ షుడ్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ అని చెప్పేసి ఇవ్వటం జరిగింది. అంటే సో క్లియర్గా చూసుకున్నట్లయితే ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఏదైతే ప్లేస్ అనేది ఇవ్వటం జరిగిందో ఇక్కడ మనకి ఏమిటి ఆన్సర్ అనేది వస్తుంది అనేది వాడు అడుగుతున్నాడు అనమాట. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, ఇండియా అనేది ఇచ్చి సో రూపీ అనేది ఇవ్వటం జరిగింది. ఈ రెండు కూడా సెట్ ఆఫ్ వర్డ్స్ ఇవి.
ఓకేనా. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఇంకొక సెట్ ఆఫ్ వర్డ్స్ అనేవి ఇక్కడ రావాలి. అంటే యూఎస్ఏకి మనకి సో దగ్గరగా ఉండే వర్డ్ అనేది ఇక్కడ మనకి ఏమొస్తుందో అనలైజ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఒకసారి జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఇండియాకి రూపీ అనే వర్డ్ ఇచ్చారు. అంటే మనకి ఏం అర్థమవుతుంది, ఇండియాలో రూపీస్ అనేవి యూస్ చేయడం అయితే జరుగుతుంది. ఇండియన్ కరెన్సీ అనేది మనకి రూపీస్ అనమాట, రైట్. సో అట్ దట్ సేమ్ టైం యూఎస్ఏలో మనకి యూస్ చేసే కరెన్సీ ఏమిటని చెప్పేసి మనకి సో తెలియాలి. సో ఇందులో మనకి ఏంటంటే అనాలజీకి దగ్గరికి వచ్చేటప్పటికి కొన్ని ఇంగ్లీష్ వర్డ్స్ అనేవి మనకి యూజ్ అవుతాయి, కొన్ని మీనింగ్స్ అనేవి తెలియాల్సి ఉంటుంది, కొంత జనరల్ నాలెడ్జ్ అనేది మనకి ఐడియా ఉన్నట్లయితే చాలా ఈజీగా వర్డ్ అనాలజీ అనేది మనం చేయగలుగుతాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే ఇండియాకి సంబంధించి మనకి రూపీస్ కాబట్టి యూఎస్ఏకి సంబంధించి ఏ కరెన్సీ అనేది మనకి యూజ్ చేస్తారు, సో మనీ అనేది సో నామన్ వర్డ్ అనమాట. అండ్ డాలర్, యూరో కరెన్సీ అనేది ఉంది. సో ఇప్పుడు యూఎస్ఏలో ఉపయోగించే కరెన్సీ మనకి ఏంటమ్మా, సో డాలర్స్ అనేవి మనకి యూజ్ చేస్తారు కాబట్టి సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందమ్మా, సో డాలర్స్ అనమాట. సో ఫస్ట్ వన్ మనకి క్లియర్గా అర్థమైంది కదా. అండ్ సెకండ్ వన్ ఒకసారి జాగ్రత్తగా చూద్దాం. సో ఎగ్జాంపుల్ 2 చూసుకున్నట్లయితే సో ఒకసారి సేమ్ ప్రతి ఒక్క దానికి కూడా మీకే వస్తుంది. వాట్ షుడ్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ అని చెప్పేసి రావటం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసుకోవాలి టైం, సెకండ్స్, ఓకేనా. సో టైంకి సో మెజర్మెంట్స్ ఒకసారి ఎవరైతే ఆ క్లాస్ అనేది జాగ్రత్తగా వింటారో సో మ్యాథ్స్లో సో వాళ్ళకి చాలా ఈజీగా మనకి ఇక్కడ అర్థమైపోతుంది. టైం మనకి ఏంటంటే సో ఇక్కడ మెజర్మెంట్స్ అనేవి చూసుకున్నట్లయితే సో ఎస్ఐ యూనిట్స్లో సెకండ్స్ అనేవి మనకి తీసుకోవడం అయితే జరుగుతుంది అనమాట. అట్ ద సేమ్ టైం ఇక్కడ వాల్యూమ్, సో వాల్యూమ్ అనేది ఒకసారి జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏమొస్తుందో మనకి ఇక్కడ సో లీటర్స్ అనేది రావటం అయితే జరుగుతుంది. సో ఆప్షన్ సి అనేది మనకి సెకండ్ వన్ ఆన్సర్ అనేది అవుతుంది అనమాట. సో క్లియర్గా మీకు అర్థమైంది కదమ్మా. సో వాల్యూమ్ అనేది మనం తీసుకునేటప్పుడు మనకి ఏంటి, సో లీటర్స్ అనేది మనకి రావటం అయితే జరుగుతుంది అనమాట. సో ఇది మనకి క్లియర్గా మనకి అర్థం కావాలి. అండ్ థర్డ్ వన్ మనం చూసుకున్నట్లయితే ప్లేయర్, టీమ్, ఓకేనా. సో క్యాటిల్, సో ఇక్కడ మనకి క్వశ్చన్ మార్క్ అనేది ఇవ్వటం జరిగింది. సో ప్లేయర్, టీమ్ అంటే కొంతమంది ప్లేయర్స్ అందరూ ఏర్పడినట్లయితే అది ఒక టీం అనేది అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ అనేది తీసుకుందాం, అందులో 11 మెంబర్స్ అనే వాళ్ళు ఉంటారు. సో ఈచ్ వన్ ఒక్కొక్క మెంబర్స్ని తీసుకున్నట్లయితే వాడు ఒక ప్లేయర్ అనమాట. అలా 11 మెంబర్స్ ప్లేయర్స్ అనే వాళ్ళు ఉన్నట్లయితే మొత్తాన్ని కలిపి మనం ఏమంటాం, ఒక టీమ్గా తీసుకోవడం అయితే జరుగుతుంది. అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ అనమాట, రైట్. సో ఇలా గ్రూప్ ఆఫ్ పీపుల్ అనే వాళ్ళు ఒక దగ్గరికి వచ్చినట్లయితే సో దట్ ఈస్ కాల్డ్ టీమ్. అదొక టీమ్ అనేది మనకి చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడే మనం చూసుకున్నట్లయితే సో క్యాటిల్ అనగానే ఇదేంటి, మనకి ఒక జంతువు, ఒక పశువు అని అర్థం అనమాట. అంటే ఒక క్యాటిల్ అనేది తీసుకున్నట్లయితే ఒక గ్రూప్ ఆఫ్ క్యాటిల్స్, ఒక గ్రూప్ ఆఫ్ ఏవైతే పశువులు ఉంటాయి వీటన్నిటిని తీసుకున్నట్లయితే తెలుగులో దాన్ని మనం అని అంటాం సో మంద అంటాం అనమాట. సో గ్రూప్ ఆఫ్ క్యాటిల్స్ తీసుకున్నట్లయితే దాన్ని మనకి హేడ్ అంటే మనకి ఏంటి, సో మంద అని అర్థము, ఓకేనా. సో క్లియర్గా మీకు అర్థమైంది కదమ్మా. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ 4 మనం చూసుకున్నట్లయితే బర్డ్ నెస్ట్. సో బర్డ్ అనేది సో నెస్ట్ అంటే తను ఫామ్ చేసుకోవడం అయితే జరుగుతుంది, కట్టుకోవడం అయితే జరుగుతుంది. అట్ ద సేమ్ టైం బర్డ్ అనేది నెస్ట్లో ఉంటుంది అనమాట, రైట్. మీకు క్లియర్గా అర్థమైంది కదా. సో బర్డ్ యొక్క నివాస గృహం మనకి ఏంటి, నెస్ట్ అనమాట. అంటే ఒక గూడు అనేది కట్టుకోవడం ఉంటుంది. ప్రతి ఒక్క పక్షి కూడా ఒక గూడుని కట్టుకొని అందులో ఉండటం జరుగుతుంది. అండ్ డెన్, సో డెన్ అంటే ఏంటి మనకి ఇక్కడ, సో ఇక్కడ సెంటర్లో మనకి క్వశ్చన్ మార్క్ అనేది ఇచ్చారు. డెన్ అంటే ఏంటి, ఇది గృహము, ఓకేనా. సో గృహ, సో దీన్నే మనం కేవ్స్ అని అనొచ్చు అనమాట, ఓకేనా. సో ఒక గృహ అనమాట. సో ఈ గృహలోని ఈ కేవ్స్లో మనకి ఏముంటాయి, సో అడవుల్లోని సో మనం జాగ్రత్తగా మనం చూసుకున్నట్లయితే చాలా వెబ్ సిరీస్ మనకి చిన్న చిన్న మన పిల్లలు చూసే వెబ్ సిరీస్లో మనకి సో ఒక లైన్ అనేది ఉంటుంది, అది ఒక డెన్, ఒక గుహలో ఉంటుంది అనమాట, ఓకేనా. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏంటమ్మా, సో లైన్ అనమాట. సో మిగతా అన్ని కూడా మనకి ఏంటి అందులో ఉండవు. నెక్స్ట్ ఫైనల్లీ మనం చూసుకున్నట్లయితే వైన్, గ్రేప్స్ అనమాట, ఓకేనా. సో గ్రేప్స్ నుంచి మనకి ఏంటంటే వైన్ అనేది రావటం అయితే జరుగుతుంది, రైట్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అట్ ద సేమ్ టైం ఇక్కడ మిల్క్ అనేది దేని నుంచి వస్తుందమ్మా, మనకి మిల్క్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది, మనకి ఆవు నుంచి రావడం జరుగుతుంది, కౌ నుంచి రావడం జరుగుతుంది. సో ఆప్షన్స్లో మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏలోనే మనకి సో కౌ అనేది ఉంది. సో ఆప్షన్ ఏ అనేది మనకి రైట్ ఆన్సర్ అనేది అవుతుంది అనమాట. సో ఈ విధంగా మనం ఏంటంటే
వర్డ్ అనాలజీ ఏదైతే ఉంటుందో వర్డ్ అనాలజీ అనేది మనం చేయడం అయితే జరుగుతుందమ్మా. సో జాగ్రత్తగా చూసుకొని చేసినట్లయితే చాలా ఈజీగా మనం చేయగలుగుతాం. వర్డ్ అనాలజీ అనేది పెద్ద కష్టంగా అయితే ఉండదు. సో జాగ్రత్తగా మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం తెలియాలి, కొన్ని ఇంగ్లీష్ మీనింగ్స్ అనేవి తెలియాలి. సో చాలా ఈజీగా మనం చేయగలుగుతాం. అట్ దట్ సేమ్ టైం జనరల్ నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో కొంత వరకు ఐడియా ఉన్నట్లయితే చాలా ఈజీగా చేయగలుగుతాం అనమాట. అట్ దట్ సేమ్ టైం కొన్ని కొన్ని మ్యాథమెటిక్స్ సంబంధించి సో కొన్ని ఇటువంటివి ఏవైతే ఉంటాయో సో అటువంటివి తెలిసినా సరే సో చాలా ఈజీగా మనం వర్డ్ అనాలిసిస్ అనేది సో ఈజీగా మనం కంప్లీట్ చేయగలుగుతాం. సో క్లియర్గా అర్థమైంది కదమ్మా. ఫర్దర్ క్లాస్లో మనం ఏంటంటే వర్డ్ అనాలజీకి సంబంధించి ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ అనేవి చెప్పుకుందాం. సో ఇప్పుడు నెక్స్ట్ చూసుకున్నట్లయితే సో నెంబర్ అనాలజీ అనేది ఏ విధంగా ఉంటుంది, నెంబర్ అనాలజీలో మనకి ఎటువంటి బిట్స్ వస్తాయి ఏంటనేది సో క్లియర్గా మనం చూద్దాం. ఓకేనా.